If x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. X square plus y square is equal to 25xy అయితే 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y అని నిరూపించండి. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామినేషన్లో, అలాగే ఈ రియల్ నెంబర్ చాప్టర్లో, లాగరిథమిక్ చాప్టర్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో దీన్ని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy అయితే 2 log x plus y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని చూపించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లో మనం ఏం చూపించాలి దాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ 2 log x plus y అంటే m log x లా ఉంది ఇదంతా కూడా. సో ఈ 2ని పైకి తీసుకెళ్ళొచ్చు మనం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ log x plus y హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి x plus y హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, ఇదంతా కూడా x plus y హోల్ స్క్వేర్ కింద కావాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి ఏమి లోపించింది, ప్లస్ 2xy కావాలి. సో ఇక్కడ బోత్ సైడ్స్ మనం ప్లస్ 2xy యాడ్ చేయాలి. ఇన్ కేస్ సేమ్ ఇదే ప్రాబ్లంలో ఇక్కడ మైనస్ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ ఉంటే ఇక్కడ బోత్ సైడ్స్ మైనస్ 2xy యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25xy దట్ ఈస్ గివెన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ ప్లస్ 2xy యాడ్ చేస్తాను. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఎందుకు యాడ్ చేస్తున్నాను మీ అందరికీ చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ x ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. సో దిస్ ఎంప్లాయిస్, సో ఇప్పుడు ఇదంతా ఏ ఫార్ములాలో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ is equal to 25xy plus 2xy 27xy. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5 అయిందనుకోండి, అప్పుడు log x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log 5 అవుతుంది. ఇది కొంచెం కొత్త విషయం. అంటే మనం ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్గా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అప్పుడు మనం టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్ log x ఈజ్ ఈక్వల్ log 5 అని తీసుకోవచ్చు. అలాగే log x ఈజ్ ఈక్వల్ log 5 అని ఉంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకోవచ్చు. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఇది ఏదో x ఈజ్ ఈక్వల్ టు y లా ఉంది. సో టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్ నేను లాగ్స్ తీసుకుంటున్నాను. సో log x plus y whole square is equal to log 27xy. So this implies, ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇది log a power m ఫార్ములాలో ఉంది. log a power m అంటే ఎంత మనకి m log a. సో దాని ప్రకారం ఇది 2 log x plus y is equal to, ఇదంతా కూడా ఏ ఫార్ములా, దీని అంతా కూడా ఏ అనుకోండి, దీని బి అనుకోండి, దీని సి అనుకుంటే లాగ్ ఏబిసి ఫార్ములాలో ఉంది. అంటే ఇంటూలో ఉన్నాయి కాబట్టి మనకి 3 టర్మ్స్ కింద వచ్చి మధ్యలో ప్లస్ వస్తుంది. అంటే log 27 ప్లస్ log x ప్లస్ log y వచ్చింది. సో దిస్ ఇంప్లాయిస్, ఇప్పుడు మన ఆన్సర్లో చూసుకున్నట్లయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ 2 log x ప్లస్ వై. ఆల్రెడీ మనకి 2 log x ప్లస్ వై వచ్చేసింది. ఇంకేం రావాలి, log x ప్లస్ log y, log x ప్లస్ log y కూడా వచ్చేసింది. ఇంకా 3 log 3 రావాలి. అంటే ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో log 27 ఎలా రాస్తున్నానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 3 క్యూబ్ అని రాస్తున్నాను, ప్లస్ log x ప్లస్ log y. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 క్యూబ్, log a పవర్ m ఫార్ములాలో ఉంది, m log a అవుతుంది కాబట్టి 3 log 3 అవుతుంది ఇది. సో 3 log 3 ప్లస్ log x
plus log y. So therefore 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y అని మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనం దేనైతే ప్రూవ్ చేయాలో ఒకసారి చూడాలి. 2 log x plus y ఇది m log a ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? log a power m కింద రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే log x plus y హోల్ స్క్వేర్ వస్తుంది. సో x plus y హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమున్నాయి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy అని ఉంది. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి x ప్లస్ y హోల్ స్క్వేర్ కావాలంటే బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయాలి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy కావాలి. సో బోత్ సైడ్స్ 2xy యాడ్ చేశాను. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉంటే ఏం చేయాలి మనం? బోత్ సైడ్స్ మైనస్ 2xy యాడ్ చేయాలి. సో ఆ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎలా వచ్చిందంటే x ప్లస్ y హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి వెళ్ళిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy అంటే 27xy. సో ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం చెప్పుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు y అయితే మనకి log x ఈజ్ ఈక్వల్ టు log v అవుతుంది. అలాగే log x ఈజ్ ఈక్వల్ టు log 5 అయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్స్ తీసుకోవచ్చు, లాగ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బేస్ లేదు. అంటే బేస్ లేదంటే ఇక్కడ బేస్ 10 అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ బేస్ 10. సో బోత్ సైడ్స్ లాగ్స్ క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ బేస్ ఈక్వల్గా ఉండాలి. అలా కాకుండా సపోజ్ ఇలా ఉంది, log x బేస్ 2 అని ఉంది సపోజ్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏదో log 5 బేస్ 10 అని వచ్చింది అనుకోండి. అప్పుడు మనం క్యాన్సిల్ చేయకూడదు. మనం ఎప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఈ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు టేకింగ్ లాగ్స్ ఆన్ ద బోత్ సైడ్స్ విత్ ద సేమ్ బేస్ ఉండే విధంగా లాగరిథమ్స్ తీసుకుంటున్నాను బోత్ సైడ్స్. అంటే దీనికి లాగ్ బేస్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. దీనికి లాగ్ బేస్ 10. సో బోత్ లాగ్స్ ఈక్వల్గా ఉండేలా తీసుకుంటున్నాం అన్నమాట మనం. ఓకే, ఇప్పుడు టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే log x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ log 27xy. సో ఇది log a పవర్ m ఫార్ములా ఉంది. m log a కింద రాసుకుంటే 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ కింద డివైడ్ అవుతుంది. ఇది log abc లా ఉంది కాబట్టి log a ప్లస్ log b ప్లస్ log c కింద డివైడ్ అవుతుంది. సో దాని ప్రకారం log 27 ప్లస్ log x ప్లస్ log b అవుతుంది. 27 మనం 3 క్యూబ్ కింద రాసుకున్నట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి log a పవర్ m కింద ఉంది కాబట్టి m log a కింద మారుతుంది ఇది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఫైనల్గా మనకి 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ log x plus y by 3 is equal to 1 by 2 log x plus log y, then find the value of x by y plus y by x. Log of x plus y whole by 3 is equal to 1 by 2 log x plus log y అయితే x by y plus y by x విలువలు కనుగొనండి అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం యూజ్ చేసుకొని మనం x by y ప్లస్ y by x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకోవాలి? log x ప్లస్ y by 3 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ log x ప్లస్ log yని యూజ్ చేసుకొని x by y ఈజ్ ఈక్వల్ టు y by x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ log x ప్లస్ y by 3 is equal to 1 by 2 log x plus log y. దీన్ని తీసుకున్నాం మనం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఒకసారి. రైట్ హ్యాండ్ సైడ్ దీన్ని ఎలా రాద్దామంటే మనం 1 by 2 log x plus log y అంటే log xy కింద రాసుకోవచ్చు. log xy. ఇప్పుడు ఇది ఎలా ఉంది?
m log x లా ఉంది. సో ఈ 1/2 పవర్ దీని పైకి వస్తుంది, అలా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు log xy పవర్ 1/2. పవర్ 1/2 అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, రూట్ కింద రాసుకోవచ్చు. సో లాగ్ రూట్ ఎక్స్ వై అని రాసుకోవచ్చు. ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ బై 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ రూట్ ఎక్స్ వై వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్స్ క్యాన్సిల్ చేసుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకుందాం, లాగ్స్ తీసుకోవచ్చు, లాగ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం ఎక్స్ ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై అవుతుంది. ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ ఎక్స్ వై అవుతుంది. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ వై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy is equal to 9xy. సో 2xyని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy దట్ ఈజ్ ఈక్వల్ టు 7xy. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy అని వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ xy ఏం చేస్తుంది, 7ని మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడ్ చేస్తుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ xy వచ్చి ఎక్స్ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, వై స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది. సో దీన్ని రెండు పార్ట్స్ కింద రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy. సో ఈ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది, పైన ఎక్స్ మిగులుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 7. సో ఎక్స్ స్క్వేర్లో న్యూమరేటర్లో 2 ఎక్స్లు ఉన్నాయి, ఇంటూలో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్లో, ఇంకా పైన ఒక ఎక్స్ మిగులుతుంది. సో ఎక్స్ బై వై ప్లస్ అలాగే న్యూమరేటర్లో ఇక్కడ వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై ఉంది, డినామినేటర్లో వైతో క్యాన్సిల్ అయ్యి పైన ఒక వై మిగులుతుంది. వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7. సో మనం ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాని వాల్యూ వచ్చి 7 వచ్చింది అనమాట. సో మరలా ఒకసారి చూద్దాం. సో ప్రాబ్లంలో ఇచ్చింది రాసుకున్నాను, ఒకసారి రాసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ చిన్న మోడిఫికేషన్ చేస్తాం. సో రైట్ హ్యాండ్ సైడ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫార్ములాలో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ వై కింద రాసుకున్నాం. ఇక్కడ ఎం లాగ్ ఏ కింద ఉంది కాబట్టి ఎం లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ ఎం అవుతుంది కాబట్టి ఆ ఫార్ములాలో రాసుకున్నాం. సో ఎక్స్ వై హోల్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్ వై అని రాసుకున్నాం. బోత్ సైడ్స్ లాగ్స్ క్యాన్సిల్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై అని వచ్చింది. స్క్వేరింగ్ ఇప్పుడు ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఎక్స్ వై వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు నేను ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9xy వచ్చింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy వచ్చింది. సో ఈ ప్లస్ 2xyని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy వచ్చింది. ఇప్పుడు xy అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న xy అనేది 7ని మల్టిప్లై చేసి తీసుకొస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఇప్పుడు xy అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy కింద రెండు పార్ట్స్ కింద రాసుకున్నాను. ఇప్పుడు న్యూమరేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి
న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ కింద డినామినేటర్లో ఎక్స్తో క్యాన్సిల్ అయ్యి పైన ఎక్స్ మిగులుతుంది. సో ఎక్స్ బై వై ప్లస్ వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై కాబట్టి న్యూమరేటర్లో ఉన్న ఒక వై వచ్చి డినామినేటర్లో వైతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి వై బై ఎక్స్. సో దీని వాల్యూ వచ్చి 7కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 whole power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. అయితే 1 by x minus 1 by y విలువను కనుగొనండి. ఈ ప్రాబ్లం కూడా ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఈరోజు మనం చేస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ ప్రాబ్లంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా నేర్చుకోవాలి అందరూ. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ తీసుకోండి. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సపోజ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 1 బై ఎక్స్ అని రాసుకుంటాం. అంటే ఎలాగంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అవుతుంది. సో రూట్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ పవర్ 1/2. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 కాబట్టి 2.3 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/x అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీని లాగరిథమిక్ ఫామ్లోకి సమవర్గమాన రూపంలోకి మార్చాలి. మార్చితే లాగ్ 2.3 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. గుర్తుంది కదా అందరికీ? సో n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ లా ఉంది. n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అయితే లాగ్ n టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఆ విధంగా రాసామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది 1/x వాల్యూ వచ్చింది, దీని నెంబర్ 1 అనుకుందాం, అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం. సో దిస్ ఇంప్లైస్ 0.23 is equal to 1000 power 1/y. సో ఇది కూడా ఘాతు రూపంలో ఉంది. సమవర్గమాన రూపంలో మార్చుకున్నట్లయితే లాగరిథమిక్ ఫామ్ లో మార్చుకున్నట్లయితే లాగ్ 0.23 బేస్ 1000 is equal to 1/y. ఇది నెంబర్ 2. సో ప్రాబ్లంలో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 1/x మైనస్ 1/y ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే 1 - 2 చేస్తున్నాను. 1 - 2 ఎంప్లాయిస్. సో 1 అంటే ఏంటి ఇక్కడ? 1/x మైనస్ 1/y. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/x వాల్యూ ఎంత? లాగ్ 2.3 బేస్ 1000 మైనస్ 1/y వాల్యూ ఎంత? లాగ్ 0.23 బేస్ 1000. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇక్కడ చూడండి, బేసెస్ రెండు కూడా 1000లో ఉన్నాయి కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములాలో ఉంది. లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ మైనస్ లాగ్ బి టు ద బేస్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. అంటే లాగ్ ఏ బై బి అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం? లాగ్ 2.3 బై 0.23 బేస్ 1000
అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3/0.23 అంటే దీని వాల్యూ ఎంత చూద్దాం ఒకసారి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 100తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు మనకి 230/23 వస్తుంది ఇక్కడ. సో 23 230లో 10 టైమ్స్ అంటే ఇక్కడ పైన ఏమొస్తుంది ఇప్పుడు మనకి 2.3/0.23 అంటే 10 అన్నమాట దాని వాల్యూ. లాగ్ 10 బేస్ 1000 వచ్చింది ఇప్పుడు మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ 1000 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 1000 వచ్చినా నేను రాసుకుంటున్నాను. అంటే ఎలా రాసుకుంటున్నానంటే లాగ్ 1000 పవర్ 1/3 బేస్ 1000 అని రాసుకుంటున్నాను నేను. 1000 పవర్ 1/3 అంటే చూడండి, 1000 అంటే 10 క్యూబ్ పవర్ 1/3. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకి 10 మిగిలింది. అంటే 10 ఎలా రాసుకోవచ్చు, 10 క్యూబ్ పవర్ 1/3 అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ అంటే దేనికి ఈక్వల్, 1000కి ఈక్వల్. సో ఇక్కడ ఈ 10 ఎలా రాసానంటే లాగ్ 1000 పవర్ 1/3 బేస్ 1000 అని రాసుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ పైకి ఉంది కాబట్టి పవర్ పక్క వస్తుంది. లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములాలో ఉంది. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అవుతుంది. దాని ప్రకారము 1/3 లాగ్ 1000 బేస్ 1000. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, దీని వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో 1/3 ఇంటూ 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఫైనల్గా మనకి 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత వచ్చిందంటే 1/3 వచ్చింది. సో మరలా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ ఫస్ట్ది లాస్ట్ది ఈక్వల్ చేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు y అయితే a ఈజ్ ఈక్వల్ టు y పవర్ 1/x అవుతుంది కాబట్టి దాని ప్రకారం 2.3 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/x అవుతుంది. సో ఇది ఎక్స్పెన్షియల్ ఫామ్లో ఉంది. లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే లాగ్ 2.3 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. సో దీన్ని 1 అనుకున్నాను. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటున్నాను, 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకున్నాను. తీసుకొని దీన్ని కూడా ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు y అయితే a ఈజ్ ఈక్వల్ టు y పవర్ 1/x అవుతుంది. దాని ప్రకారం 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/y అవుతుంది. ఓకే, దీనికి కూడా ఎక్స్పెన్షియల్ ఫామ్లో ఉంది. లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే లాగ్ 0.23 బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/y అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఒక దాంట్లో చూడ సబ్ట్రాక్ట్ చేస్తుంటే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బేస్ 1000 మైనస్ లాగ్ 0.23 బేస్ 1000 అవుతుంది. ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. లాగ్ ఏ బై బి అవుతుంది అంటే లాగ్ 2.3/0.23 బేస్ 1000 అవుతుంది. సో ఇక్కడ 2.3/0.23 దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. ఎలా వచ్చింది, ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేసినట్లయితే పైన 230 వస్తుంది, కింద 23 క్యాన్సిల్ అయ్యి మనకి 10 మిగులుతుంది అక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 బేస్ 1000 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000. ఇక్కడ నేను 10 ఎలా రాసుకుంటున్నానంటే 1000 పవర్ 1/3 అని రాసుకుంటున్నాను. అలా ఎందుకు రాసుకుంటున్నానంటే ఇక్కడ మనకి బేస్ 1000 ఉంది కాబట్టి. సో ఎందుకు రాసుకోవచ్చు అలా మనం, 1000 అంటే 10 క్యూబ్ పవర్ 1/3 అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 10 వచ్చింది. అంటే 10 ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం, 1000 పవర్ 1/3 కింద ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ బేస్ 100 ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తాం, 10ని 100 పవర్ 1/2 కింద రాస్తాం అన్నమాట, అలా మార్చుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములాలో ఉంది, ఎం లాగ్ ఏ అవుతుంది అంటే 1/3 లాగ్ 1000 బేస్ 1000 వచ్చింది. రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లాగ్ 1000 బేస్ 1000 అంటే దాని వాల్యూ 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఫైనల్గా మనకి 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత అవుతుందంటే 1/3 అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి if 2 power x plus 1 is equal to 3 power 1 minus x, then find the value of x. 2 power x plus 1 is equal to 3 power 1 minus x అయితే x విలువను కనుగొనండి. సో దీని లాగరిథమ్స్ యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సొల్యూషన్. సో ఫస్ట్ 2 power x plus 1 is equal to
3 power 1 minus x. సో టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్, ఇంతకు ముందు చెప్పుకున్నాం బోత్ సైడ్స్ లాగ్స్ తీసుకోవచ్చు, లాగ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు విత్ సేమ్ బేస్ ఉంటే. సో సేమ్ బేస్ ఉండే విధంగా లాగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో దిస్ ఇంప్లైస్ log 2 power x plus 1 is equal to log 3 power 1 minus x. సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, log a power m ఫార్ములాలో ఉంది. m log a కింద రాసుకున్నట్లయితే x plus 1 into log 2 is equal to 1 minus x into log 3 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్, సో log 2ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే x log 2 ప్లస్ log 2 is equal to, ఇక్కడ log 3ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే log 3 మైనస్ x log 3. ఓకే, సో x టర్మ్స్ అనేవి ఒకవైపున రాసుకుందాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్న. సో x log 2 మైనస్ x log 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ప్లస్ x log 3 is equal to log 3, ఈ ప్లస్ log 2 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ log 2. సో దిస్ ఇంప్లైస్ x కామన్ తీసినట్లయితే log 2 ప్లస్ log 3 is equal to log 3 minus log 2. దిస్ ఇంప్లైస్ ఇక్కడ log 2 ప్లస్ log 3 మల్టిప్లై చేసి తీసుకొస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 బై log 2 ప్లస్ log 3. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంతకు ముందు వచ్చింది ఇది ప్రాబ్లం. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో 2 power x plus 1 is equal to 3 power 1 minus x, that is given. Taking logs on both sides. So log a power m లా ఉంది కాబట్టి m log a అవుతుంది, అంటే x plus 1 log 2 అవుతుంది. ఇక్కడ 1 minus x log 3 అవుతుంది. log 2ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే x log 2 plus log 2 is equal to log 3 minus x log 3 అవుతుంది. సో ఇక్కడ x టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే x log 2 plus log 3 is equal to log 3, ఈ log 2 ప్లస్ log 2 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ log 2 అవుతుంది. సో x కామన్ తీసినట్లయితే x ఇంటూ log 2 ప్లస్ log 3 is equal to log 3 మైనస్ log 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 బై log 2 ప్లస్ log 3 అవుతుంది. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం ఈజ్ log 2 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో log 2 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా, కరణీయ సంఖ్య అవుతుందా, మీ సమాధానాన్ని సమర్థించండి అన్నాడు. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్. సపోజ్ log 2 be a rational number. log 2 be a rational number. సో ఇక్కడ రేషనల్లా ఇర్రేషనల్ అని అడుగుతున్నాడు కాబట్టి నేను రేషనల్ తీసుకుంటున్నాను. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ బేస్ లేదంటే అర్థం ఏంటి, బేస్ 10 ఉన్నట్టు మనం భావించాలి. సో log 2 బేస్ 10. సో దీన్ని రేషనల్ నెంబర్ అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నాం కాబట్టి ఏ ఫామ్లో ఉంటుందో మనకి ఇక్కడ p/q ఫామ్లో ఉంటుంది. p/q. సో ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఏంటంటే, అది ఇప్పుడు ఎప్పుడైనా సరే లాగరిథమ్స్లో లాగ్
200 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సపోజ్ బేస్ 10. సో దీంట్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూసుకోండి. 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే దీని యొక్క వాల్యూ ఖచ్చితంగా మనకి 2 పాయింట్ సంథింగ్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 2 పాయింట్ సంథింగ్. ఎక్కడ వరకు 2 పాయింట్ సంథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ log 100 నుండి టు log 999 వరకు కూడా దీని వాల్యూస్ అన్ని కూడా 2 పాయింట్తో స్టార్ట్ అవుతాయి. log 100 వాల్యూ వచ్చి 2 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూస్ అన్ని కూడా 2 పాయింట్ సంథింగ్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ log 1000 వాల్యూ వచ్చి మరలా దీని వాల్యూ వచ్చి సో 3 అవుతుంది. సో log 1000 దగ్గర నుంచి log 9999 వరకు కూడా మనకి 3 పాయింట్లు వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ ఒక లాగరిథమిక్ నెంబర్లో మనకి డిజిట్స్ n డిజిట్స్ ఉంటే మనకి ఆ నెంబరు దేంతో స్టార్ట్ అవుతుంది? n-1తో స్టార్ట్ అవుతుంది. దీన్నే ఇంతకుముందు ఫస్ట్ ఈ లాగరిథం స్టార్ట్ చేసినప్పుడు ఒక చోటని చెప్పాను మీ అందరికీ కూడా. 2^25లో ఎన్ని నెంబర్స్ ఉంటాయో కావాలంటే మనకి దీనికోసం క్యారెక్టరిస్టిక్ లాక్షణిక అని అంటమాట. ఇక్కడ log 200 ఈ log 200 యొక్క లాక్షణిక ఎంత అవుతుందంటే మనకి 2 అవుతుంది. అంటే log 200 యొక్క వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పూర్ణాంక భాగము ఇంటీజర్ పార్ట్ దీనికి ఏమవుతుందంటే 2 అవుతుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఒక లాగరిథమిక్ నెంబర్లో ఒక సమర్గమాన సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక n-1 అవుతుంది. యాక్చువల్గా ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ ఇది వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేది ఇది. సో చెప్పుకుంటున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి. సో ఈ ప్రాబ్లం బాగా అర్థం అవ్వాలంటే ఈ చిన్న విషయం మీ అందరికీ తెలియాలి. సో ఒక లాగరిథమిక్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటే ఆ డిజిట్స్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ log 625 దీని వాల్యూ ఎవరైనా చెప్పమన్నారు అనుకోండి, మనం వెంటనే చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? దీని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో దీని వాల్యూ 2 పాయింట్ సంథింగ్. ఆ సంథింగ్ అనేది మనకు తెలియదు, కానీ సో దీని వాల్యూ ఖచ్చితంగా 2తో స్టార్ట్ అవుతుంది. 2తో స్టార్ట్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఇంటీజర్ పార్ట్ వచ్చి ఇక్కడ మనకి 2 అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, log 2 అని ఇచ్చాడు. సో log 2, సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది. సో 1-1 అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే log 2 నుంచి log 9 వరకు దీని వాల్యూస్ అన్ని కూడా 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ log 2 వాల్యూ ఏమవుతుంది? 0 లెస్ దెన్ log 2 లెస్ దెన్ 1. ఈ log 2 యొక్క వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. 1 ఎప్పుడు అవుతుంది? log 10 వాల్యూ 1 అవుతుంది. అంటే ఈ log 2 వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉన్నది. అంటే log 2 వాల్యూ ఏమవుతుంది మనకి? ఇప్పుడు 0కి 1కి బిట్వీన్ ఉందంటే ఏమవుతుంది log 2 వాల్యూ? దట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. ఓకే, దట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. సో ఇక్కడ log 2 అనేది ఒక పాజిటివ్ వాల్యూ అని మనకు తెలిసింది. ఇప్పుడు ఈ log 2 వాల్యూ దేనికి ఈక్వల్ చేసుకున్నాం? మనం p/qకి ఈక్వల్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి? ఖచ్చితంగా q గ్రేటర్ దాన్ p అవుతుంది. ఎందుకు q గ్రేటర్ దాన్ p అవుతుంది? ఇక్కడ log 2 యొక్క వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉంది. అంటే ఏంటి దాని వాల్యూ? సో log 2 వాల్యూ వచ్చి మనకి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ లా వస్తుంది అన్నమాట, ఇంచుమించు. అంటే 0.123 ఎక్సెట్రా ఆ విధంగా రావచ్చు. అంటే అలా రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ న్యూమరేటర్ p, డినామినేటర్ q. ఖచ్చితంగా ఈ డినామినేటర్ q అనేది న్యూమరేటర్ కంటే పెద్దదవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో అలా కాకుండా న్యూమరేటర్ పెద్దదుండి డినామినేటర్ చిన్నదుందంటే అప్పుడు మనకి ఏమవచ్చు? అది మనకు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే దాని వాల్యూ 1 లేదా 1 కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి. 3/2 తీసుకున్నాను నేను. ఇది న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. సో 3/2 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1.5. సో అంటే p గ్రేటర్ దాన్ q అయితే దాని వాల్యూ ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ log 2 వాల్యూ వచ్చి 1 కంటే తక్కువ కాబట్టి ఖచ్చితంగా q
క్యూ వాల్యూ గ్రేటర్ దాన్ పి అవుతుంది. అంటే ఇది ఒక పి వాల్యూ లెస్ దాన్ క్యూ అవుతుంది అనమాట. సో క్యూ వాల్యూ వచ్చి గ్రేటర్ దాన్ పి అవుతుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో మరలా ఒకసారి ఈ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. సపోజ్ log 2 be a రేషనల్ నెంబర్ అనుకున్నాను. log 2 అంటే ఏంటి? log 2 బేస్ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అనుకున్నాను కాబట్టి p బై క్యూ కింద రాసుకున్నాను. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే అది ద వాల్యూ ఆఫ్ log 2 ఈజ్ లై ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. సో ఈ విషయం మనకి అది తెలిసింది. ఈ విషయం తెలియాలంటే ఇంకో విషయం తెలుసుకోండి. ఇప్పుడు log 625 దీని వాల్యూ దేని నుంచి స్టార్ట్ అవుతుంది? 2 పాయింట్ సంథింగ్. ఎలా తెలిసింది మనకి విషయం? దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో దాంట్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇంటీజర్ పార్ట్ కింద తీసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి log 2లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. 1 - 1 అంటే 0 వచ్చింది. అంటే log 2 వాల్యూ దేని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది? 0 పాయింట్ సంథింగ్ అండ్ లెస్ దాన్ 1. అది 1 దాటిపోదు. 0 కంటే ఎక్కువ అవుతుంది దాని వాల్యూ, 1 కంటే తక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా మనకి 0 లెస్ దాన్ log 2 లెస్ దాన్ 1 అనే విషయం మనకు తెలిసిందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ log 2 వాల్యూ p బై క్యూ అనుకున్నాను కాబట్టి p బై క్యూ వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా q గ్రేటర్ దాన్ p అవ్వాలి. q ఖచ్చితంగా గ్రేటర్ దాన్ p అవ్వాలి. అలా కాకుండా p గ్రేటర్ దాన్ q అయిందంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి దీని వాల్యూ 1 కంటే ఎక్కువైపోతుంది అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టైప్లో వస్తుంది. సో ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? ఏ రూపంలో ఉంది? ఏ రూపంలో ఉందంటే సంవర్గమాన రూపంలో ఉంది. దిస్ ఈజ్ ఇన్ లాగరిథమిక్ ఫామ్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటే ఏమవుతుంది? 10 పవర్ p బై క్యూ 10 పవర్ p బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైజింగ్ పవర్స్ క్యూ యొక్క పవర్తో రైజ్ చేస్తున్నాను బోత్ సైడ్స్. అంటే 10 పవర్ p బై క్యూ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ. అలా చేసుకోవచ్చా మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు y అని ఉందనుకోండి, x² ఈజ్ ఈక్వల్ టు y² అని రాసుకున్నాం. అలాగే ఇక్కడ నేను పవర్ క్యూ తీసుకున్నాను బోత్ సైడ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లైజ్ 10 పవర్, ఇక్కడ చూడండి a పవర్ m హోల్ పవర్ n. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? p బై క్యూ ఇంటూ క్యూ అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ. ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తాను చూడండి, 10 పవర్ p బై క్యూ ఇంటూ క్యూ అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అలాగా? అలా ఎందుకు రాసుకోవచ్చు? ఏ పవర్ m హోల్ పవర్ 1, ఏ పవర్ mn, ఇది మల్టిప్లికేషన్లోకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఈ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ క్యూ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ 10 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ అని వచ్చింది. ఇప్పుడు నేను ఈ 10 ఎలా రాస్తున్నానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 2 ఇంటూ 5 హోల్ పవర్ p అని రాసుకుంటున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్యూ. ఓకే, సో దిస్ ఇంప్లైస్ ab హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m ప్రకారం రాసుకున్నట్లయితే దీన్ని 2 పవర్ p ఇంటూ 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇక్కడ 2 పవర్ p మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q బై 2 పవర్ p అవుతుంది. దిస్ ఇంప్లైస్ 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q మైనస్ p అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q మైనస్ p ఎలా వచ్చింది? ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n ఆ ఫార్ములాలో రాసుకున్నాం ఇక్కడ. కానీ ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? q గ్రేటర్ దాన్ p. సో q గ్రేటర్ దాన్ p, దిస్ ఇంప్లైస్ q మైనస్ p
గ్రేటర్ దెన్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే q మైనస్ పి గ్రేటర్ దెన్ 0 అంటే అర్థం ఏంటి, q మైనస్ పి ఒక పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ p అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, q మైనస్ పి ఒక పాజిటివ్ ఇంటీజర్. ఈ రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి బేస్లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేస్లో 5 ఉంది. దిస్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఈవెన్ నెంబర్ ఉంది. సో ఒక ఈవెన్ నెంబర్ యొక్క పవర్ వచ్చి ఒక ఆడ్ నెంబర్ యొక్క పవర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ పవర్ వచ్చి ఒక ఆడ్ నెంబర్ పవర్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక ఈవెన్ నెంబర్ పవర్ వచ్చి ఒక ఆడ్ నెంబర్ పవర్కి ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఒక విరుద్ధ భావన వచ్చింది. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందువల్ల ఇచ్చింది రాంగ్ మనకి చెప్పండి. మనం స్టార్టింగ్లో ఏమని తీసుకున్నాం, సపోజ్ లాగ్ టు బి ఏ రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. సో లాగ్ టు, దేర్ఫోర్ లాగ్ టు రేషనల్ నెంబర్ కాదన్నమాట. సో లాగ్ టు ఈజ్ an irrational number, irrational number. ఓకే. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, కాంప్లికేషన్ ఏమి లేదు, కొంచెం ఈ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ ప్రాబ్లం. సపోజ్ లాగ్ టు బి ఏ రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో లాగ్ టు బేస్ లేదు కాబట్టి దాన్ని బేస్ 10 వేసుకున్నాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పి బై క్యూ రాసుకున్నాం. ఇక్కడ చిన్న డిస్కషన్ ఏంటంటే, సో లాగ్ 2 యొక్క వాల్యూ వచ్చి 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. ఎలా తెలిసిందంటే ఆ విషయం, సో మనకి క్యారెక్టరిస్టిక్ అంటమాట. ఒక నెంబర్లో, ఒక లాగరిథమిక్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటే దానికి n-1 డిజిట్స్ తోటి ఆ నెంబర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీంట్లో n డిజిట్స్ ఉంటే దీని యొక్క ఇంటీజర్ పార్ట్ ఏమవుతుందంటే n-1 అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని లాగ్ 2లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2లో 1 డిజిట్ ఉంది. 1-1 అంటే ఎంత, 0. అంటే లాగ్ 2 వాల్యూ 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఉంటుంది. సో లాగ్ 2 వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు లాగ్ 2 వాల్యూ 0కి 1కి బిట్వీన్ ఉంటుందంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా q గ్రేటర్ దాన్ p అవ్వాలి. q గ్రేటర్ దాన్ p అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది, లాగరిథమిక్ ఫామ్లో ఉంది. ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో రాసుకున్నట్లయితే 10 పవర్ p బై q ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ క్యూతో రైస్ చేశాను నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ p బై q ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. ఈ q క్యాన్సిల్ అవుతుంది. సో 10 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q వచ్చింది. ఓకే. ఇక్కడ 10 నేను 2 ఇంటూ 5 అని రాశాను, హోల్ పవర్ p కింద రాసుకున్నాను. ab హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m కింద రాశాను, దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ q వచ్చింది. సో 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 పవర్ p మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. సో a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n కింద రాసుకున్నట్లయితే 2 పవర్ q మైనస్ p వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చిందంటే, ఇక్కడ q మైనస్ p అనేది q గ్రేటర్ దాన్ p అయితే q మైనస్ p అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. సో బోత్ సైడ్స్ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో బేస్ ఏమో ఆడ్ నెంబర్ ఉంది, బేస్ సంఖ్య ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈవెన్ నెంబర్ ఉంది, సరి సంఖ్య ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రెండు మనకి ఈక్వల్ అవ్వవు. ఎందువల్లంటే ఇక్కడ ఆడ్ పవర్, ఈవెన్ పవర్ రెండు ఈక్వల్ అవ్వవు పాజిటివ్ ఇంటీజర్స్ అవుతున్నప్పుడు. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది మనకి, మనం స్టార్టింగ్లో మనం తీసుకున్న ఎజంప్షన్ రాంగ్ అన్నమాట. అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నది ఎజంప్షన్ రాంగ్. సో లాగ్ 2 బి ఏ రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అన్నమాట. సో లాగ్ 2 అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ కాదంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు.